దీక్షి కిచెన్. ఈరోజు మనం చేయబోయేది బ్రేకీ స్టైల్ ఎగ్ పఫ్. 2 కప్స్ మైదా పిండి తీసుకున్నాను. మైదా పిండి లేకపోతే గోధుమ పిండి కూడా తీసుకొని చేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ బటర్ వేస్తున్నాను. బటర్ మొత్తం మెల్ట్ అయ్యేటట్టు మనం పిండిలో కలుపుకోవాలి. మెల్ట్ అయిపోయిన తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి సాఫ్ట్గా. నేను ఇక్కడ కలుపుకున్న తర్వాత చూపిస్తున్నానండి. మనం పిండి కలుపుకునే విధంగానే ఉంటుందండి, మనకి క్రిస్పీగా రావాలా లేదా అని. దీనికి మూత పెట్టి 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. ఆ పిండి నానేవాడికి మనం ఇక్కడ కర్రీ చేసుకుందాం. 2 ఆనియన్స్ తీసుకున్నాను, 2 ఎగ్స్ తీసుకున్నాను. నేను ఎగ్స్ని బాయిల్ చేసి తీసుకున్నానండి. ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకోవచ్చు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, మీ ఆప్షన్ అండి అది. పసుపు వేసి మొత్తం కలుపుకున్నాను. మీరు కారం ఎంతో తింటారో అంత వేసుకోండి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకోవాలి స్టవ్. ఇక్కడ బటర్ కరిగించి పెట్టుకున్న దాంట్లో 2 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకొని కలుపుకోవాలి. బటర్ లేకపోతే ఆయిల్ అయినా తీసుకోవచ్చండి. ఆయిల్ తీసుకొని దాంట్లో మైదా పిండి వేసి కలుపుకోవచ్చు. బటరే ఉండాలని ఏం లేదు. ఇక్కడ అప్పటికి పిండి నానింది కదా అండి, మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం చిన్న బాల్స్లా తయారు చేసుకోవాలండి. చపాతీకి రౌండ్గా ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. ఇక్కడ నాకు 7 బాల్స్ అయ్యాయండి. నేను చపాతీ ఎలా రోల్ చేసుకుంటామో అలానే చేసుకుంటున్నాను, మీరు కూడా చేసుకోండి. రౌండ్ షేప్ రావాలని ఏం లేదు, కానీ చపాతీ సైజ్ అంతా అట్లా కొంచెం మీడియం పెద్ద వచ్చినా చాలండి. షేప్స్ ఎందుకంటే లాస్ట్కి మనం కట్ చేస్తాం కదా. ముందుగా రెడీ చేసుకున్న బటర్, మైదా కలుపుకున్నది అప్లై చేసుకోవాలండి. లాస్ట్కి కొంచెం మైదా పిండి చల్లుకోవాలి. చల్లుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. అన్నీ అలానే చేసుకొని ఇలానే వేసుకోవాలండి. దీనిపైన ఉల్టా వేసుకొని మీరు బండ పైన అయినా చేసుకోవచ్చండి. నేను ప్లేట్ మీద చేసుకుంటున్నాను. షీట్ కొంచెం పల్స అయ్యే వరకు చేసుకోవాలండి.
మొత్తం 7 లేయర్స్ వేసాను కదా నేను. ఎడ్జెస్ సైడ్కి ఉన్నాయన్నీ కట్ చేసుకోవచ్చండి. 4 సైడ్స్ కట్ చేసుకోవాలి. ఆ షీట్లని పడేయకుండా మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసి డీప్ ఫ్రైలో ఇట్లా ఫ్రై చేసుకోవచ్చండి క్రిస్పీగా. దానిపైన ఉప్పు కారం చల్లుకొని తినవచ్చు. మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో ఎగ్ పఫ్ని కట్ చేసుకోవచ్చండి. కర్రీ పెట్టుకోవాలండి. మనం ముందుగా ప్రిపేర్ చేసిన కర్రీ పెట్టుకొని ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ని కట్ చేసి 2 పీసెస్లా కట్ చేసి ఇలా పెట్టుకోవాలండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మైదా వాటర్లో కొంచెం మైదా పిండిలో వాటర్ కలుపుకొని షీట్కి అప్లై చేసుకోవాలండి. ఇలా అన్ని షీట్స్ని రెడీ చేసుకోవాలండి. నాకు కొంచెం కర్రీ ఎక్కువైనందుకు కర్రీ కొంచెం బయటికి వచ్చిందండి. మీరు కొంచెం పెద్ద షీట్ తీసుకుంటే అలా ఏం రాదు. ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 వేసుకొని ఫ్రై చేశాను. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిందనుకో క్రిస్పీగా ఎగ్ పఫ్ రెడీ అయినట్టు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.